హాయ్ ఫ్రెండ్స్, మనం పచ్చి జీడిపప్పు, కోడిగుడ్లు, శనగపప్పు కూర చేసుకుందాం. ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని గుడ్లు పెట్టుకుందాం. గుడ్లు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ 3 స్పూన్ల ఆయిల్, 3 గుడ్లు, 1 టీ గ్లాసులు పచ్చి శనగపప్పు, 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఇగో పచ్చి జీడిపప్పు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. మూడు ఉల్లిపాయలు, 3 టమాటాలు, గ్లాసు పచ్చిశనగపప్పు, 3 కోడిగుడ్లు, 4 పచ్చిమిరపకాయలు. బాగా వేగాల. వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేసి బాగా కలుపుదాం. చూసారు ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత ఇప్పుడు శనగపప్పు వేద్దాం. ఇప్పుడు మనం శనగపప్పు తీసుకున్నాం కదా, కప్పుతో ఇక శనగపప్పు వేసేద్దాం ఇందులో. చూసారా, టీ గ్లాసులు. ఇప్పుడు బాగా కలుపుకొని చూసారా, ఉల్లిపాయతో కూడా పప్పు ఎలా ఉడుకుతుందో ఇలా బాగా ఉడుకునే వాళ్ళ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జీడిపప్పు వేసుకోవచ్చు. చూసారా, పప్పు జీడిపప్పు ఇవి బాగా కలుపుకోవచ్చు. కలిపిన తర్వాత మనం కారం, ఉప్పు వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను కారం, కొంచెం అరస్పూన్ వేద్దాం. ఈ అరస్పూన్ వేద్దాం అంతే, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేస్తాం కదా, కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకోవచ్చు. 1/2 స్పూను, కొంచెం చెంచాతో తీసుకొని పసుపు వేసుకోవచ్చు. పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో అదిగా చిన్నది. ఇప్పుడు బాగా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకుందాం. గుడ్లు వేసాక ఇప్పుడు మనం గ్లాస్తో వాటర్ వేసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ సరిపోద్ది, ఎందుకంటే పప్పు ఉడక పెట్టాం కదా. ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి బాగా కలుపుదాం. ఉప్పు కారం కూడా బాగా కలిపేలాగా కలుపుదాం. పచ్చి జీడిపప్పు, శనగపప్పు, కోడిగుడ్లు కర్రీ. చూసారా ఫ్రెండ్స్, వాటర్ వేసాము. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఎలాగుందో మనం చూసేద్దాం. ఇప్పుడు మనం బాగా కలుపుకొని కూర వాటర్ మరుగుతుంది కదా, ఇది ఎంతవరకు మరుగుతుందో మనం చూద్దాం. చూసారా, బాగా మరుగుతుంది కదా. కొద్దిగా సేపు మరిగిన తర్వాత మనకి కూర రెడీ అవుతుంది కాబట్టి కొంచెం ఇంకా వాటర్ తగ్గాలన్నమాట. చూసారా, వాటర్ ఎందుకు ఎక్కువ వేసానంటే పప్పు, జీడిపప్పు ఇవన్నీ ఉడుకుతుంది కాబట్టి. ఈ ఉడికేటప్పుడు కొంచెం మీకు పప్పు ఇంకా ఉడకాలి అనుకుంటే కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకొని ఉడికిపోయిన తర్వాత వేసుకోండి. కొంచెం వాటర్ ఎగరాలి. ఎగిరిన తర్వాత నెక్స్ట్
అప్పుడు నెక్స్ట్ బాగా మరిగిన తర్వాత మనం చూసుకుందాం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, కూర దగ్గర పడ్డది. పచ్చి జీడిపప్పు రెడీ, కోడిగుడ్ల కర్రీ రెడీ. చూసారా, పద్మక్క కూర చూస్తుంటే వావ్ నోరు ఊరేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన కూర రెడీ అయిపోయింది. చూసారా, కూర దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కప్పులో తీసుకోవచ్చు. మీకు ఎంత వాటర్ కావాలంటే ఇంత వాటర్తో తీసుకోండి, లేదు ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకోండి. మరి మాత్రం గ్రేవీ ఉంటే మరి అన్నం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే బాగా డీప్ ఫ్రైగా చేసుకొని తింటారు. ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కరిది, దాన్ని మనం ఏం కాదలేము. చూసారా, పచ్చి జీడిపప్పు పచ్చి జీడిపప్పు డైలీ కూరలు చేసేస్తున్నారు ఏంటనుకుంటున్నారా? మేము కొనుక్కున్నదే, మాకేం తోటలు లేవు, కొనుక్కున్న తోటల్లోదే. ఇది తినాలి, ఏ కాలువలో పండే పంట ఆ కాలువలో తినాలి అంటే ఇలా చేసుకోవాలి. ఎందుకంటే మనకి డైలీ దొరికాయి అనుకో, సర్లే ఎప్పుడైనా తినొచ్చులే అనుకుంటాం, కానీ డైలీ తినం కదా. ఎప్పుడో సంవత్సరానికి ఒక పంట పండుతుంది కాబట్టి వండుకోవాలన్నమాట. చూసారా, కూర రెడీ అయిపోయింది. మరి నేను ఇంత గ్రేవీతో దించుతాను, మీకు ఇంకా కావాలంటే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కప్పులో కర్రీ తీసుకున్నాం కదా, కోడిగుడ్లు పచ్చి జీడిపప్పు. చూసారా, పచ్చి జీడిపప్పు కోడిగుడ్ల కర్రీ. ఇప్పుడు మనం అన్నం తిని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోడిగుడ్లు పచ్చి జీడిపప్పు కర్రీ కాబట్టి మనం వేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు మనం పక్క వాళ్ళకి పెట్టాలన్నా చెప్పాలన్నది మనం టేస్ట్ చూసాకే కదా, అది ఎలా ఉందో చూస్తేనే కదా తెలుస్తుంది. అందుకోసం కూర తీసేద్దాం. ఇప్పుడు మనం తిందాం పద్మక్క పచ్చి శనగపప్పు పచ్చి జీడిపప్పు కోడిగుడ్ల కర్రీ. ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. రెడీగా ఉండండి. చూసారా, కలుపుతుంటే ఎంత వావ్ నోరు ఊరేస్తుంది అప్పుడే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీరు తినేద్దాం అనుకుంటున్నారా? చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకసారి చేయండి, మీరు అన్నిసార్లు చేస్తుంటే చేసినట్టు పోతుంది. ఒకసారి చేస్తే సరిపోద్ది. లైక్లు మాత్రం ఎన్నిసార్లు చేసుకున్నా పర్వాలేదు, ఎన్ని వీడియోలకి ఎన్ని లైకులు చేసినా పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ అన్నది ఎన్ని వీడియోలు చేసినా ఒకసారి చేయాలా. గంట సింబల్ కొట్టుకోండి, మీకు అన్నీ వస్తాయి. గంట సింబల్ మాత్రం మానేసుకోకండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ చేసే విధానం ఎలాగో మీకు ఎవరికి రాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్. కోడిగుడ్ల కర్రీ చూస్తున్నారా, అంతేగా. మీరు రండి, వండి పెడతాను తిందరుగా. ఓకే బాయ్.